ద కాస్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్. బద్ధకానికి నిర్లక్ష్యానికి ఖరీదు చూపిస్తున్నారు. ఎంత ఖరీదు అంటే డబ్బు కాదు, ప్రాణాలు పోతాయి. నిండు ప్రాణాలు. బండి కడుగుతున్నారు, అక్కడ కరెంట్ వైర్ ఉంది, కానీ చూసుకోకుండా బండిని ఒకసారి తిప్పారు, వైర్ ఊడిపోయి నీటిలో పడింది. వైరు నీటిలో పడగానే షాక్ కొట్టి పడిపోయాడు, ఇతను పడిపోయాడు. అది ముగ్గురు ప్రాణాలు ఒకసారి పోయి, జస్ట్ ఫర్ సెకండ్స్ లో. అందుకే నీళ్ళలో ఉన్నప్పుడు స్తంభాలు పట్టుకోకండి, ప్రాణం పోయింది. నిండు ప్రాణం, స్టూడెంట్. స్తంభాన్ని జస్ట్ అలా టచ్ చేస్తుంది వెళ్తూ వెళ్తూ. ప్రాణం పోయింది. ఎక్కడికో వెళ్లాల్సింది. పిల్లలకు తల్లి, ఓ తల్లి కుమార్తె, ఆ ఇంటి వాళ్ళకి ఎంతమందికి దుఃఖం. విడిచిపెట్టదు ఆ కరెంటు, ప్రాణం పోయేదాకా వదిలిపెట్టదు. ఆ కరెంటు జాగ్రత్తగా వాడుకుంటే పనిచేస్తుంది, దాంతో ఆడుకుంటే ప్రాణాలు తీస్తుంది. పిల్లలకు చెప్పండి, ఇంట్లో వాళ్ళకు కూడా సేఫ్టీగా ఉండండి రా బాబు అంటే వినరు. ఆ వెల్డింగ్ చేసేటప్పుడు నిలబడ్డాడు, పక్కన నీళ్లున్నాయి, హెల్మెట్ కానీ ఏమి పట్టుకోకుండా వెల్డింగ్ చేస్తున్నాడు. ఆ వైరుడు తన కాలు మీద పడి తన ప్రాణం పోతుంది. ఎక్కడో చిన్న బ్యాలెన్స్ తప్పాడంతే, నీటిలో పడ్డాడు, కరెంట్ షాక్ కొట్టింది. తల్లిదండ్రులు ఎంత రోధించినా తిరిగి ప్రాణం రాదు. నీళ్లు వర్షాకాలంలో వెళ్ళేటప్పుడు ఆ నీళ్ల దగ్గర మనం జాగ్రత్త పడాలి, ఇష్టానుసారంగా నడవకూడదు. ఆ బిడ్డకి షాక్ కొట్టింది, ఒకరి తర్వాత ఒకరికి షాక్ కొడుతూనే ఉంది. రక్షించడానికి పోయిన వాళ్ళు కూడా ప్రాణం పోతుంది. ఆ పెద్ద ఆయన చనిపోయాడు. అక్కడ మోసుకొని వస్తున్నాడు, సహాయపడుతున్నాడు, కానీ పక్కన వైర్ ఉంది, చూసుకోలే. జాగ్రత్తగా ఉండండి. ఆయన ఏదో వెళ్తూ వెళ్తూ ఆ పక్కన నడవకుండా పాపం వైర్ పట్టుకున్నాడు, ప్రాణం పోయింది. భర్త ఇప్పుడే వస్తాడు కదా, ఏదో ఒకటి వేయడానికి వెళ్తున్నాడు అనుకుంది ఆవిడ. ఎంతసేపటికి రావట్లా, వెళ్ళి చెక్ చేయడానికి వెళ్తే అతను ప్రాణం పోయింది. ఆమె కూడా కొట్టింది షాక్. డ్రైవర్ దిగుతున్నాడు, కానీ ఆ వెహికల్ కి కరెంటు వైర్లు అంటుకున్నాయి. పాపం అంత బలమైన వ్యక్తి కూడా షాక్ కొట్టి అక్కడే ఉండిపోయాడు. విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాణం వదిలిపెట్టట్లేదు. ముగ్గురు యవనస్తుల జీవితాలు, వాళ్ళ వెనక ఎంతమంది ఆధారపడి ఉన్నారో, కానీ అక్కడ ఏదో చిన్న తేడా జరిగింది, రెండు ప్రాణం కళ్ళు కలిసిపోయింది. పిల్లలు కానీ పెద్దలు కానీ కరెంటు వైర్ల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరెంటును వాడుకోండి, ఆడుకుంటే అది ప్రాణం తీస్తుంది. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కరెంటు వల్ల నిర్లక్ష్యం